అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. ఇవి వచ్చేసి నార్మల్ స్వీట్ మొక్కజొన్న కుడుములు. ఇవేమో స్టఫ్డ్ మొక్కజొన్న కుడుములు అన్నమాట. ఇది కూడా స్వీటే. ఏంటా ఇవి అనుకుంటున్నారా? అదేనండి, మనకి మామూలు మొక్కజొన్నలు ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కాకుండా మామూలుగా ఉండేవి. అవి ముదిరినవి తీసుకొని ఇట్లా మనము నార్మల్ లేదంటే స్వీట్ కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మరి ఇవాళ మన వీడియోలో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? సో మరి వచ్చేసేయండి. సో మరి ప్రిపరేషన్ చూసేద్దాము. మొక్కజొన్న విత్తనాలని ఇట్లా తీసుకొని సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముదిరినవే తీసుకోండి, లేతవైతే మనకి రెసిపీ పాడైపోతుంది. అలాగే కొబ్బరిని తురుముకొని ఉంచుకోండి. తురుము లేకపోతే కనుక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోండి. బెల్లాన్ని కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొక్కజొన్న గింజలు వేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం బెల్లం, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, బెల్లం నుంచి వాటర్ వస్తాయి కదా, మనకి పిండి జారు అయిపోతుంది. కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఒక రెండు స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ ఆ బెల్లం వాటరే మనకి సరిపోతుంది. గట్టిగా ఉండాలి మనకి పిండి అనేది. ఇప్పుడు మన కొబ్బరిలో కూడా కొంచెం బెల్లంని కలుపుకుందాం. మీ క్వాంటిటీని బట్టి చూసి బెల్లాన్ని కలుపుకోండి. కొబ్బరి క్వాంటిటీని బట్టి కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాన్ని అడుగున నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న పేస్ట్ని వేసుకోవాలి. ఇది నార్మల్ స్వీట్ మొక్కజొన్న కుడుములు అన్నమాట, ప్లెయిన్. ఇలా కొంచెం పల్చగా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫ్డ్ మొక్కజొన్న కుడుములు చూద్దామండి. దీనికి కూడా అడుగున నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఈ కవర్ పైన మనం మొక్కజొన్న పేస్ట్ వేసుకోండి. ఇలా మొక్కజొన్న పిండిని అడుగున పల్చగా పరుచుకొని దానిపైన మన స్టఫింగ్ని పెట్టుకోండి. కొబ్బరి తురుము, బెల్లం కలిపిన కొబ్బరి తురుము పెట్టుకొని దీనిపైన మనం అడుగును పెట్టుకున్నాం కదండి, దాన్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంకా మిగిలింది కదా, దాని మీద కూడా మొక్కజొన్న పిండిని వేసుకొని చక్కగా కవర్ చేసుకోవాలన్నమాట, మన స్టఫింగ్ కనిపించకుండా. ఇలా వేసుకొని మన ఇడ్లీ పాత్ర మీద పెట్టేసుకోండి. అలాగే మిగతా ప్రాసెస్ కూడా అడుగున చక్కగా పల్చగా పరుచుకోండి. దాని మీద మన స్టఫింగ్ని పెట్టుకోండి. ఆ స్టఫింగ్ పైన మరొకసారి పిండి వేసుకొని చక్కగా మన స్టఫింగ్ కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి. అంతే, స్టఫింగ్ మొక్కజొన్న కుడుముల ప్రాసెస్. ఇవి చాలా హెల్దీ అండి. ఆవిరి మీద మనం ఉడికించుకుంటాం కదా, స్టీమ్ చేసుకుంటాము, డీప్ ఫ్రై కాదు. పిల్లలకి ఎప్పుడన్నా మొక్కజొన్న సీజన్ అప్పుడు ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. అండ్ హెల్త్కి కూడా మంచిది. స్టఫింగ్ ఎక్కువ ఉండి మనం వేసుకున్న మొక్కజొన్న పిండి అనేది పల్చగా వేసుకుంటే సూపర్ ఉంటాయండి ఈ కుడుములు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్, ప్లేట్ మీద కొంచెం పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాని మీద మన స్టఫింగ్ పెట్టుకోవచ్చు.
ఇలా అయినా చేసుకోవచ్చు. పైన మళ్ళీ ఇంకాస్త పిండి వేసుకొని కవర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే వేడవుతుంది కదా. తర్వాత మనం ప్లేట్స్ కూడా పెట్టేసుకుందాం. ఇందులో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి ఇడ్లీ ఉడికిపోయి లోపల స్టఫింగ్ కూడా చక్కగా పాకంలాగా వస్తుందండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. దీనికి స్వీట్ కార్న్ అనేది పనికిరాదండి. ముదిరిన కంకులు ఉంటాయి కదా, నార్మల్ మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అవి ముదిరినవి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇట్లా మనం ఇడ్లీ తీసుకునే గరిటతో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారు కదండి, మన నార్మల్ మొక్కజొన్న కుడుము, అలాగే స్టఫ్డ్ మొక్కజొన్న కుడుములు. సో మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎట్లా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? మరి టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.